నా పేరు సాకే చంద్రశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడిని. నాపై నమ్మకంతో నన్ను నియమించినందుకు ముందుగా మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారికి, అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ చోరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ ప్రారంభించే ముందు 2024 ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక చంద్రబాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తాయి, చాలా స్పష్టంగా జనవరి 1, 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఈరోజు తేదీ 2025 సంవత్సరం ఫిబ్రవరి 2, జనవరి 1 అయితే కాదు, జనవరి 31 తేదీ కూడా దాటిపోయింది. ఇది మా దగ్గర ఉన్నటువంటి క్యాలెండర్ గోపాల్ అండ్ కో. ఇది 110 సంవత్సరాలుగా జనంలో నడుస్తుంది. ఇందులో కూడా జనవరి నెలలో చూస్తే 31 రోజు కనిపిస్తున్నాయి. మరి నారా లోకేష్ దగ్గర చంద్రబాబు అండ్ కో క్యాలెండర్ ఉందేమో, అందులో అయితే జనవరిలో 31 రోజుల కంటే ఎక్కువ ఉంటాయేమో మనకు తెలియదు. ఒక 10 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే 2014 ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మేనిఫెస్టోలో యువతకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. అప్పట్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా గోడల మీద జాబు రావాలంటే బాబు రావాలి అనే స్లోగన్ కనిపించేది. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృత్య ఇస్తామని చెప్పి ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని నట్టేట ముంచడం జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగము లేదు, నిరుద్యోగ వృత్తి కూడా లేదు. ఆ రోజు ఎవరికిలా ఉద్యోగం వచ్చిందంటే ఆ రోజు ఉన్నటువంటి వార్డు మెంబర్ కూడా పనికిరానటువంటి నారా లోకేష్ గారికి మాత్రమే ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రి పదవి కేటాయించారు. సేమ్ టు సేమ్ ఈరోజు కూడా అదే రిపీట్ అవుతుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ పెట్టిస్తామని చెప్పి కూడా చెప్పారు. డేట్ టైం రాసుకోండి, పారిపోయే బ్యాచ్ కాదు మాది అంటూ ఊదరగొట్టారు. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఇస్తాం, ఎప్పుడు పరీక్షలు, ఎప్పుడు ఇంటర్వ్యూలు, ఎప్పుడు ఆఫర్ లెటర్ ఇస్తామని కూడా జనవరి 25వ తేదీన 2025 సంవత్సరం జనవరి 1వ తేదీ ఇస్తామని కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నిరుద్యోగుల తరపున ఒకటి అడుగుతున్నాం. ఏవి ఉద్యోగాలు, ఎప్పుడు పరీక్షలు, ఎప్పుడు ఇంటర్వ్యూలు, జాబ్ ఆఫర్ లెటర్లు ఎప్పుడు ఇస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ప్రశ్నిస్తున్నాం. 2014లో లాగానే 2024లో కూడా ఎవరికి ఫస్ట్ ఉద్యోగం వచ్చిందంటే అది నారా లోకేష్ గారికి మాత్రమే. అది మంత్రి ఉద్యోగమే. ఒకసారి మనం ఇవి చూస్తే ఇదిగో ఈ ఫోటో ఏమిటంటే తెలుసా? 2024 సంవత్సరం జూన్ 13వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టినది. అంతేకాదు నారా లోకేష్ గారు 2024 సంవత్సరం జూన్ 25వ తేదీన
విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఆయన కూడా డిఎస్సి పైనే పెట్టినది. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా డిఎస్సిపై సంతకాలు చేసి ఈ రోజుకి సరిగ్గా 7 నెలల 20 రోజులు కావస్తుంది. వీరు పెట్టిన తొలి సంతకమే అమల్లోకి రాకుంటే ఎలా? అసలు ఈ విద్యా సంవత్సరం లోపు టీచర్ పోస్టు భర్తీ చేస్తున్నారా లేదా? చేసే ఆలోచన ఏమైనా ఉందా? కేవలం 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసేకే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్ని నెలలు టైం తీసుకుంటోంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన పూర్తి చేసి ఆయన ప్రభుత్వాలు ఇచ్చే ఆయన భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటంటే 34,108 మాత్రమే. ఆయన చంద్రబాబు నాయుడు దిగిపోయేటానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 3,97,128 మంది. అదే వైఎస్ జగన్ గారు 2019 మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా అదే ఏడాది అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాటికి, అంటే ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకున్న 4 నెలలకే ఏకంగా 1,25,000 వార్డు సచివాలయ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇది కమిట్మెంట్ అంటే, ఇది చిత్తశుద్ధి అంటే. అసలు ఈ దేశ చరిత్రలో ఒకే నోటిఫికేషన్పై 1,00,000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించిన ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం ఎవరైనా ఉన్నారా? ఈరోజు 7 నెలలుగా చూస్తున్నాం మనం. ముఖ్యమంత్రి అయితేనేమి, మంత్రులు, అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకటే తేదీ పింఛనీ పంపిణీ చేస్తున్నారు. ఈ పింఛనీలు అందజేసింది జగన్ గారి హయాంలో నియమితులైన సచివాలయం ఉద్యోగులే. 2019 నుంచి 2024 వరకు ఏకంగా 2,31,000 శాశ్వత ఉద్యోగాలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక కాంట్రాక్ట్ పోస్టులు అయితే 44,000, అదేవిధంగా అవుట్సోర్సింగ్ సంబంధించి 3,73,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. 2019 చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3,97,128 మాత్రమే. అదే 2024 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 6,48,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఎవరి హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ఒకసారి మనందరం కూడా గమనించగలరు. ఇక డిఎస్సి విషయానికి వద్దాం. ఈ జగన్ గారి 5 ఏళ్ల కాలంలో 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 2014, 2018 డిఎస్సి ప్రకటించి పోస్టులు భర్తీ చేయకుండా వదిలేస్తే జగన్ గారు సీఎం అయ్యాక 2014 సంబంధించి 8,926 పోస్టులు, 2018 డిఎస్సికి సంబంధించి 7,254 పోస్టులు. అంతకాకముందు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేపట్టినటువంటి 1998 డిఎస్సికి సంబంధించి 3,800 పోస్టులు కూడా వైసీపీ హయాంలోనే పోస్టింగ్ ఇచ్చాం. ఇక కేజీబీవి కస్తూరిబా గాంధీకి సంబంధించి రెగ్యులర్ పోస్టులు 1,200 కూడా భర్తీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. వాస్తవాలు ఇలా ఉంటే డిఎస్సికి ఆద్యుడు చంద్రబాబు అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో 6,100 టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే తర్వాత ప్రభుత్వం మారితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ కోసం నెలలు గడుస్తున్నా కూడా కాలయాపన చేస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏమైనా గుర్తొస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు గుర్తుకు రాదని అడుగుతున్నాం. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్న సజావుగా చేసే పథకం ఒకటే, నారావారి వంచన పథకం. ఈ పథకం ప్రజలందరూ కూడా బాగా సుపరిచితమే. నిరుద్యోగులే కాదు, రైతులు, మహిళలు, ఇలా అన్ని వర్గాల్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది. మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తాం. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా డిఎస్సి ప్రక్రియని పూర్తి చేయాలి. లేకపోతే ఈ ప్రభుత్వానికి యువత సత్తా ఏంటో తెలియజేసేలా త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం. కూడా తెలుగుదేశం వారికి ఒకవేళ తెలియకపోతే ఈ జీవోలు కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా మీదే. ఈ జీవోలు ఎక్కడ ఆన్లైన్లో దొరుకుతాయి, లేదంటే మీ ఎవరైనా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరి దగ్గర అయినా కూడా తీసుకోవచ్చు అని చెప్పనేసి తెలుగుదేశం వారికి తెలియజేస్తున్నాం. మేము నోటి మాటలు కాదు, ప్రతి ఒక్కటి కూడా జీవో మా దగ్గర ఉంది. జీవో చూపించే మాట్లాడుతున్నాము కూడా తెలియజేస్తున్నాం.